కూటమి పరిపాలన వచ్చింది. అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ముందు తెలిసిందే కాబట్టి మనకు పర్లేదు. ఇంకా లాస్ట్ 5 years చూస్తే ఇంకా తెలిసిందే, అన్ని అమ్మకాలు తప్పించి ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం పెట్టాడు. ఈ వెన్నుపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారా? వెన్నుపోటు పొడిచింది ఆంధ్ర కథనే, అది అందరికీ తెలిసిందే కదా. అందుకు ఎట్లా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉంటదనేసి మేము అనుకుంటున్నాం. అమరావతి రాజధానిగా ప్రకటించారు, క్యాపిటల్. సంవత్సరం ఉండగానే మనం ప్రకటించాక 4 సంవత్సరాలు ఉంది. ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది? ముందు క్యాపిటల్ పోలవరం ప్రాజెక్ట్ అయితే కానీ మనం చెప్పలేం కదా. ఇతను ఉండగా అవి కంప్లీట్ అయితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని, మంచి కంపెనీలు వస్తాయి. ప్రకటించారు, తర్వాత ఎల్జీ కంపెనీ లోకేష్ గారు తీసుకొని వచ్చారు. ఎట్లా ఉందన్న ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే చెప్పాను కదండి, ఐటీ కంపెనీ రంగంలోనే అయితే లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. కంపెనీలు తీసుకురావడం చూస్తున్నారు, కానీ లాస్ట్ 5 years బట్టి మన కంపెనీలు రావడానికి కూడా జరుగుతున్నారు అంతే. ఐటీ మినిస్టర్ కి ఐటీ మినిస్టర్ చాలా తేడా. ఆ గుడ్ మినిస్టర్ కి ఇతనికి చాలా తేడా ఉందండి. పరిపాలన అభివృద్ధి బాగుంది. పరిపాలన